ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలాగైతే ఫిజికల్గా మనం బలంగా ఎదుగుతా ఉన్నామో అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఫలించాలని, బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీతో ఒక చక్కటి మాటను నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, దేవుని పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనం పిలువబడతా ఉన్నాము. అయితే నిజంగా మనము ఇతరులను ఆదరించే వారిగా ఉన్నామా? చాలాసార్లు మనం ఇతరులను ఆదరించలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు కొరతలు, కొదువలను చూసుకుంటూ మనం బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. కానీ దేవుడు చేసిన మేళ్లను మనం గుర్తు చేసుకోలేకపోతా ఉన్నామండి. మనం ఎప్పుడు చూసినా బాధతో, చింతతో ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదని లేని వాటి గురించి చింతిస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైనా మీరు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించారా? ఎవరైతే ఎల్లప్పుడూ కృతజ్ఞత హృదయం కలిగి ఉంటారో, దేవా ఇంతవరకు నువ్వు నాకు ఎన్నో మేళ్ళు చేసావయ్యా, ఈ మేళ్ళను బట్టి నీకేం చెల్లించగలనయ్యా అని ఎప్పుడైతే కృతజ్ఞత హృదయం నీలో ఉంటుందో నేను దేవుడు గొప్పగా దీవిస్తాడండి. ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసిన మేళ్ళని నువ్వు గుర్తించలేకపోతే ఆయన క్రొత్త మేళ్ళు ఎక్కడి నుండి చేస్తాడు కదండి. ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నామో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇతరులను ఆదరించాలి. మనం ఎప్పుడు ఇతరులను ఆదరించగలుగుతామంటే మనము ఎప్పుడైతే దేవుని ఆదరణ పొందుకుంటామో, మనము ఎప్పుడైతే దేవునితో పీస్ఫుల్గా ఉంటామో, మనం ఎప్పుడైతే దేవునిలో అద్భుతంగా ఎదుగుతూ ఉంటామో మనం ఇతరులను ఎంకరేజ్ చేయగలమండి, ఇతరులను బలపరచగలుగుతాము. ఒకవేళ మనమే ఆత్మీయ జీవితంలో తగ్గిపోయి ఉంటే, బలహీనంగా ఉంటే ఇతరులను మనం ఎలా ఆదరిస్తాము? పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అంటా ఉన్నాడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:4 చదువుకుందాం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా. చూడండి, పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, మా శ్రమ అంతటిలో దేవుడు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నాడు. అదే ఆదరణ మేము ఇతరులకు చూపిస్తాం ఉన్నాము. దేవుడు మమ్మల్ని ఎలా కంఫర్ట్ చేస్తా ఉన్నాడో అదే కంఫర్ట్నెస్ మేము ఇతరులకు పంచుతా ఉన్నామని చెప్పాడండి. చూడండి, ఆయన గ్రహించాడు ఈ శ్రమలలో దేవుని ఆదరణ మాకు దొరుకుతా ఉందండి. దేవుని యొక్క పీస్తో, సమాధానంతో మేము నింపబడతా ఉన్నామని పౌలు గ్రహించాడండి. అందుకే దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, మేము ఎట్లా ఆదరించబడ్డామో మేము ఇతరులను కూడా ఆదరిస్తా ఉన్నాము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనల్ని ఎన్నో మేళ్లతో నింపి ఉన్నాడు, ఎంతగానో దీవించి ఉన్నాడు. ఈ సంవత్సరము 2026 వరకు మనల్ని ఎంతగానో బలపరిచిన దేవునికి మనం ఏం చెల్లించగలమండి? కృతజ్ఞత తప్ప మనం ఏం చెల్లించలేము. కాబట్టి అట్టి కృతజ్ఞత కలిగిన వారమై ఈ రోజు నుండి ప్రతి ఒక్కరిని ఆదరిస్తామండి. దేవుడు నన్ను ఆదరించాడు, నేను ఇతరులను ఆదరిస్తానని ఒక మంచి నిర్ణయం తీసుకుందాము. అందరినీ మనము ఎంకరేజ్ చేద్దాము, బలపరుస్తాము, వారిని ప్రోత్సహిద్దాము, ఆదరిస్తాము. దేవుని ప్రేమను ఈ ప్రపంచం అంతటా మనం చాటుదామండి. అట్టి ప్రేమతో మనం నింపబడాలని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ నువ్వు దర్శిస్తున్నందుకై నీకు వందనాలు, నీ ఆత్మతో నింపుతున్నందుకై నీకు వందనాలు, నీ కృపచేత ఆదరిస్తున్నందుకై నీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం విన్న బిడ్డలందరినీ దర్శించండి, నీ ఆత్మతో నింపండి, బలపరచండి, ఉన్నతమైన ఆశీర్వాదాలు వారికి దయచేయండి ప్రభా. వారిని మీరు ఎలా ఆదరించారో వారు వెళ్ళి ఇతరులను ఆదరించుటకు, బలపరుచుటకు సహాయం చేయండి. ఈ రోజు అంతయు నీ శాంతి, సమాధానం, సంతోషము, ఆరోగ్యము, బలము, శక్తితో నింపండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. నీ దక్షిణ హస్తము వారికి, వారి కుటుంబాలకు తోడుగా ఉంచండి. నీ కృపతో ఆవరించండి. ఈ రోజంతయు నీ మేళ్లతో తృప్తిపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.